30 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్న విఎస్ అమీర్ బాబు గారికి ఇవ్వాలనేసి ఇక్కడ కడప నియోజకవర్గంలో ఆయన కష్టపడి పనిచేసినారు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. అందులో కష్టపడిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే సొంత డబ్బులు పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని గత 30 సంవత్సరాలుగా గౌరవనీయులు అమీర్ బాబు గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా నీతిగా కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీకి కృషి చేసిన వ్యక్తి అమీర్ బాబు గారు. అలాంటి వ్యక్తి 2005లో కూడా ఆయన మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే రాజశేఖర రెడ్డి సొంత బావమర్ది రవీంద్రనాథ్ రెడ్డికి పోటీ తగిలి ఆ రోజు కిడ్నాపులు బలవంతంగా విత్డ్రాల్ చేయించడము దౌర్జన్యాలు చేయడము ఆ రోజు మేయర్ అభ్యర్థిగా మా ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా అమీర్ బాబు గారు వచ్చి అడ్డుకోవడం జరిగింది. అలాగే అంతకుముందు జరిగిన ఎంపీ ఎలక్షన్లలో అందులో పాఠశాలలో రాజశేఖర రెడ్డి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ధైర్యంగా ఎదురొడ్డి నిలబడిన అమీర్ బాబు గారు ఆనాడు రాజశేఖర రెడ్డిని ఎదిరించారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించినారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ప్రతి ఎన్నికల్లో నిజాయితీగా నిబద్ధతతో పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి మేము ఈరోజు కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని అలాగే జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని మేము కోరుకునేది ఒకటే, ఎవరైతే పార్టీ జెండా మోసి మొదటి నుంచి కష్టపడినారో అలాంటి నాయకులకు అలాంటి కార్యకర్తలకే గుర్తింపు ఇవ్వాలనేసి అలాంటి నాయకులలో అమీర్ బాబు గారు ప్రముఖులు కాబట్టి అమీర్ బాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఇంతవరకు ఆయన 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. అప్పట్లో జగన్ రెడ్డి హవాలో స్వల్ప మెజార్టీతో తక్కువతో ఓడిపోయిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ముస్లిమ్స్లో ఉండే ప్రస్తుతం కడప నియోజకవర్గంలో ముస్లిమ్స్ చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను చిన్నచూపు చూసినారు, వాళ్ళల్లో కొంతమందిని మానసికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా వేధించినారు. కాబట్టి మనం వేధించిన వ్యక్తులు మళ్ళీ మన పార్టీలోకి రావాలంటే ఒక ముస్లిం వ్యక్తికి నాయకత్వం ఇస్తే బాగుంటుంది. అందులో సీనియరు అమీర్ బాబు గారు కాబట్టి అమీర్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్సీ పదవి ఇస్తే వ్యతిరేకంగా అసమ్మతిగా ఉన్న మైనార్టీలందరినీ కూడా కలుపుకొని పార్టీ విజయానికి తోడ్పడతాడనేసి మేము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా కోరుకుండేది అమీర్ బాబు సౌమ్యుడు, ఎలాంటి దౌర్జన్యాలకు దోపిడీలకు దురాక్రమణలకు కబ్జాలకు పాల్పడడు, ఏదన్నా ఉంటే సొంత డబ్బు 10 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి నాయకత్వం ఇస్తే ప్రజల గురించి మంచి గురించి ఆలోచిస్తారు కాబట్టి అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వాలనేసి మేము అందరం కోరుకుంటున్నాము. ఇది ప్రజలందరికీ నియోజకవర్గంలోనే కాదు కడప జిల్లాలో మైనార్టీల్లో ప్రముఖుడు అమీర్ బాబు గారు కాబట్టి ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా మేయర్గా పోటీ చేసి అన్నిట్లో కూడా ఓటమి పాలైనారు, సొంత డబ్బులు ఆస్తులు పోగొట్టుకున్నారు. కాబట్టి మేము మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమీర్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం. నా పేరు మేర్ల వెంకటేష్ యాదవ్, నేను తెలుగు యువత నగర మాజీ అధ్యక్షులు. నేను మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ముఖ్యమైన విన్నపం ఏమనగా విఎస్ అమీర్ బాబు గారు గత 30 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఒకే జెండా అని చెప్పి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి పార్టీ కోసం ఎంతో కృషి చేసి పార్టీ బలోపేతం చేసే వ్యక్తి. ఆయన గత 14 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు పనిచేశారు, మేయర్గా పోటీ చేశారు, 2019 ఎమ్మెల్యేలో పోటీ చేశారు. 2024లో కొన్ని అనివార్య కారణాల వలన రాజకీయ సమీకరణల వలన సీటు వివరాలు పోవడం జరిగినది. అప్పుడు నారా చంద్రబాబు గారు స్వయంగా అమీర్ బాబు గారిని ఇంటికి సద్దుహాన్ని హైదరాబాద్ పిలిపించుకొని అమీర్ బాబు గారు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా పార్టీ అధికారంలో వస్తానని మీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పి మాట చెప్పడం జరిగినది. ఆ రోజు నేను కూడా హైదరాబాద్ పోయాను సార్తో పాటు. అంతకుముందు కూడా 2014లో కూడా పొద్దున్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నీకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తా అని చెప్పి చెప్పాడు.
కాబట్టి అప్పుడు కూడా సారు కొన్ని స్థానాల వల్ల ఇలా పోయాడు. ఇప్పుడన్నో కనీసం ఖచ్చితంగా మా కడప జిల్లాలో చాలామంది నాయకులలో చాలా మంది లీడర్లు ఉన్నారు. కాకపోతే ముస్లింలలో ఎటువంటి మంచి లీడర్ లేడు. మన జిల్లాలో అయితే మన వరకు మంచి లీడర్ అంటే అమీర్ బాబు గారు. ముస్లిం మైనార్టీలు ఇప్పుడు మన పార్టీ మీద అసమ్మతితో ఉన్నారు జిల్లా మొత్తంలో. ఇప్పుడు వచ్చే డౌనటోడాలో ముస్లిం మా ఎమ్మెల్సీ కూడాలో ఖచ్చితంగా ముస్లింలలో అమీర్ బాబు గారికి ఎమ్మెల్సీ స్థానం ఇస్తే మన జిల్లాలోని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలోని అన్ని ముస్లింలు అందరూ కలిసి పార్టీని కలిసి పనిచేసి మనం మళ్ళీ రాబోయే ఎన్నికలలో ముందు మళ్ళీ మన టీడీపీ జెండా వేసుకోవచ్చని చెప్పి మా ఆలోచన. అది దీని పార్టీ బాగా ఆలోచించి దీని గురించి బాగా పరిణయం తీసుకొని వచ్చే వారం దగ్గరలో ఉన్న ఎమ్మెల్సీలో ఖచ్చితంగా ముస్లిం కొడాలలో అమీర్ బాబు ఖచ్చితంగా స్థానం కల్పించాలని చెప్పి మేము ప్రతి అందరము కడప తరఫున కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు బండి జయశేఖరు, 5th డివిజన్ ఇన్ఛార్జి. మరి మా మైనార్టీ కోటాలో మా విఎస్ అమీర్ బాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కోరుకుంటున్నాం. ఆయనకు ఏమి అర్హత ఉందని మీరు అడగచ్చు. 2005లో ఆయన మేయర్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నేనే దానికి ఉదాహరణ. బండి జయశేఖర్ అను నేను మొత్తం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రవిరెడ్డి నన్ను తీసుకొని పోయి పోలీసుల్లో చెప్పి ఎన్నో మాటలు నన్ను సీఎం రాజశేఖర రెడ్డి గారికి చెప్పి నన్ను లోపల బీచి నన్ను ఎన్కౌంటర్ చేయాలని ఎంతో ప్రయాసపడినారు, ఎంతో ఇబ్బంది పడినారు. ఆటికి కాక నన్ను తీసుకొని పోయి చిన్నచౌ పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు ఇదే అమీర్ బాబు గారు అప్సరాల దగ్గర నిలబడి ఖలీల్ బాషా గారు, అమీర్ బాబు గారు, రామచంద్రయ్య గారు తొడగొట్టి ముండ రాజకీయం చేద్దురా, ముండ నా కొడకల్లారా, మొగోన్ రాజకీయం చేయండిరా అని ఇదే అమీర్ బాబు తొడగొట్టి పిలిచినాడు. అలాంటి లీడర్ ఆయన. అలాంటి ఎవరికి పేరుకు మైనార్టీనే కానీ ఆయన దగ్గర ఒక ఇజం ఉంది ఆయన దగ్గర. కాబట్టి దయచేసి మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు అయితేనేమి ఆయన కష్టాన్ని గుర్తించి కడపలో మా కార్యకర్తలను కూడా గుర్తించి ఈరోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే 2019లో జగన్మోహన్ రెడ్డితో పోటీ చేసి మమ్మల్ని అందరినీ కార్యకర్తలందరినీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా పోటీ చేసి మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నిలబెట్టిన వ్యక్తి అమీర్ బాబు గారు. 2024లో మన ప్రభుత్వం వచ్చింది అంటే మొత్తం సిటీ ప్రెసిడెంట్గా సానపరెడ్డి శివకొండారెడ్డి అయితేనేమి, మన ఇన్ఛార్జిగా విఎస్ అమీర్ బాబు గారు అయితేనేమి అందరినీ కూడగట్టుకొని డివిజన్ ఇన్ఛార్జీలను, కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా కూడగట్టుకొని అందరికీ సభ్యత్వాలు ఇచ్చి అందరికీ ఇంటింటి బాధుడు కార్యక్రమం అయితేనేమి, మళ్ళీ ఇంకా ఇదేమి కర్మ అనేది అయితేనేమి, ఈ విషయాలన్నీ కూడా ఆయన దగ్గరుండి ప్రతి డివిజన్లో కూడా చేసిన బలోపేతానికి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి ఇదొక ఉదాహరణ అనుకోవాలా. కాబట్టి దయచేసి ఆయన కష్టాన్ని గుర్తించి మీరు చంద్రబాబు నాయుడు గారు సార్ దయచేసి మీకు చెప్పుకుంటున్నాను, పార్టీ కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి, వాళ్ళను ముందు తీసుకొని వచ్చే ప్రతిసారి మీరేమంటారు, పెద్ద ఆయన ఏమన్నాడు, సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అన్నారు, కార్యకర్తలు వెన్నెముక అని అన్నాడు పెద్ద ఆయన గారు. కాబట్టి దయ ఉంచి కార్యకర్తలకు భరోసా ఇవ్వండి, కార్యకర్తలకు పని ఇవ్వండి, వాళ్ళు చేసే పనులు గుర్తించుకోండి.